క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఒక రోజు అనేది రాబోతున్నది. అది ఎలా అంటే, ఈ లోకానికి దేవుడు వచ్చి ఉన్నాడు అనేది ఎంత సత్యమో, మన గురించి మనం చేసిన అపవిత్రములు పాపముల వల్ల ఆయన శిలువలో వేయబడి, అదేవిధంగా మరణించి 3వ రోజున పునరుద్ధానం లేచి అహరోణమై పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. ఎలా సత్యమో ఈ యొక్క సమయంలో, అదే రీతిగా ఒక రోజు అనేది మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఈ లోకానికి వస్తాడనమాట. అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆయనని చూస్తారనమాట. సిలువ వేసిన వాళ్ళు కూడా చూస్తారనమాట. ఆయన ప్రతి ఒక్క నేత్రంలో, ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్క నేత్రంలో ఆయన చూస్తారనమాట. ఆ సమయంలో అన్యులే కాదు కానీ దేవుణ్ణి నమ్ముకొని ఆ యొక్క గొర్రెగా తోడలుగా ఉండి గొర్రె తోళ్ళు వేసుకొని ఉంటున్నటువంటి చాలా మంది ఉంటున్నారు. ఆ యొక్క వాక్యాన్ని దేవుడు ఉపమాన రీతిగా యొక్క శిష్యులు చెప్తున్నాడు. ఏమంటే, నా నామమున మీరు ఏమి చేసినా, ఇక్కడ చూసినట్లయితే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? నీ నామమున, దేవుని నామంలోనే మనం ప్రతి ఒక్కటి చేస్తామన్నమాట. చేసినంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి వెళ్తామని గ్యారంటీ లేదు. నువ్వు దయ్యం వెళ్ళగొట్టినంత మాత్రాన, అదే విధంగా నువ్వు దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన, కానుకలు వేసినంత మాత్రాన, అదే విధంగా కుటుంబంలో నువ్వు నటించినంత మాత్రాన, బయట నువ్వు నటించినంత మాత్రాన కాదు, కానీ నీవు హృదయానుసారంగా దేవునికి చోటిచ్చి, వాక్యానికి, అదే విధంగా దేవుని యొక్క చిత్తానికి ఎప్పుడైతే నువ్వు లోబడి, అదే విధంగా దేవునికి మాటలకి నువ్వు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తావో, ఆయన ఆజ్ఞలకు ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత ఇస్తావో, అప్పుడు నా కుమారుడు నువ్వు నీ గురించే పరలోక రాజ్యంలో స్థలమును సిద్ధపరిచి ఉన్నాను. నీ గురించే ఈ భూమి పుట్టినప్పుడు మొదలుకొని ఇంతవరకు అది ఎదురు చూస్తాక ఉంటున్నది అనమాట. ఆ యొక్క స్థలం నువ్వు రావాలని దేవుడు తీసుకుని వెళ్తాడు అనమాట. చాలా మంది, నేను నీ నామంలో నీ మందిరానికి వచ్చినాను దేవా, నీ నామంలో నేను బైబిల్ పట్టుకుని ఉన్నాను దేవా, నీ నామంలో నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానంటే, నువ్వు ఎవరో నాకు తెలియదు పో అని చెప్పేస్తారనమాట. అదే విధంగా అన్యులు కూడా చాలా మందికి తెలియదు అనమాట. అన్యులు కూడా మనము తెలియని వారికి మనం చెప్పాలి. మనమే ఒక మాదిరిగా ఉండాలి. అర్థమైందండి? మనమే ఒక మాదిరిగా ఈ యొక్క సమాజంలో మనం పనిచేస్తున్నటువంటి పనికాడ కానీ, అదేవిధంగా కుటుంబంలో కానీ, బంధుమిత్రుల్లో కానీ ఒక మాదిరిగా మనం జీవించాలి. మనమే లోకానుసారంగా ఉంటే, మనమే దేవునికి ఆయస్కరంగా జీవించినట్లయితే వాళ్ళు ఎలా మారుతారు? ఆ యొక్క తీర్పు వచ్చినప్పుడు దేవుడు నిన్నును నన్నును ప్రతి ఒక్కరినే లెక్క అడగతాడని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను, ఒక హెచ్చరిక చేస్తున్నాను అన్నమాట. ప్రభు పేరట ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధంగా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోకమున్న తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నాయన, అదే విధంగా దేవా, ఈ యొక్క వాక్యానికి, మీ చిత్తానికి మేము లోబడి, మీ ఆజ్ఞలకు లోబడి జీవిస్తాము. మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ విశ్వసిస్తూ ఈ యొక్క మాటల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించిన అందరూ ఇప్పుడు యేసుక్రీస్తు నామములో దిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో గాడ్ బ్లెస్ యూ.